కుడి కాలి నొప్పి, అసలు కాలు నడవట్లా, నరాలు కట్టేస్తే వెనకాల బాగా పెయిన్ వస్తుంది. నడుము నొప్పి కూడా బాగుంది. బయటకు వచ్చేస్తున్నాం నోటి ద్వారా ఎస్ మొత్తం వెళ్ళిపోతున్నాం. ఎస్ మొత్తం కూడా విడిచేసి వెళ్ళిపోతుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా సెట్ అయిపోతున్నాయి. ఎస్ ఒక దూత మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. దేవదూత ఇప్పుడే మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. ఒకసారి ఇక్కడ నడిచి చెక్ చేసుకోండమ్మా. ఎస్ నడవండి ఫాస్ట్గా. మొత్తం నొప్పులను వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ బిడ్డను బట్టి స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి వంగి చెక్ చేసుకోండమ్మా. నడుము నొప్పి ఉండదు. నడుము నొప్పి ఉండదు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఫ్రీగా ఉంది. కుడి కాలి నొప్పి, అసలు కాలు నడవట్లా, నరాలు కట్టేస్తే కుడి కాలు నొప్పి ఉంది. ఇప్పుడు నడవడం కష్టంగా ఉంది. అలాగే ఇంకేం నొప్పి ఉందమ్మా? వెనకాల బాగా పెయిన్ వస్తుంది. నడుము నొప్పి కూడా బాగుంది. అవునమ్మా? రైట్. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి. ఈ బడుగు నడవలేనటువంటి స్థితిలో ఉందంట. మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి ఉంది. ఎస్ పట్టలోకి ఈ బిడ్డ పట్టలోకి పరిశుద్ధాత్మ యొక్క మంటలో యేసుక్రీస్తు నామములో మంటల్ని రిలీజ్ చేస్తున్నాను. దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. యేసుక్రీస్తు నామములో ఎస్ మొత్తం ఏ దుష్టాత్మ అయితే ఈ బిడ్డను పట్టి పీడిస్తుందో ఆ దుష్టాత్మలో నిన్నే పొట్టలో మొత్తం కూడా అగ్ని సంచారం చేస్తుంది. పొట్టలో మొత్తం కూడా తిప్పేస్తుంది. దురాత్మలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. ఎస్ ఈ ఒంట్లో ఉన్న దురాత్మలు ఎస్ అరుస్తూ ఇప్పుడే బయటకు వచ్చేస్తున్నాయి. చూడండి. ఎస్ ఈ బిడ్డ పట్టలోకి మంటలో ఎస్ ఆ దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. మీ పొట్టలో మొత్తం కూడా అగ్ని తిప్పేస్తుందమ్మా. మంటలు తిప్పేస్తుంది. కడుపంతా తిప్పేస్తుంది, పిండేస్తుంది. అరుస్తూ దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇక చూడండి, ఒంట్లో ఒక దురాత్మ ఉంది. ఇక అది అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. బయటికి రా. పట్టలో మొత్తం కూడా తిప్పేస్తుంది. పాతాళపు మంటల్లో ఆ దురాత్మ కాలిపోతుంది. ఇక చూడండి. ఎస్ పాతాళపు మంటల్లో దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. మొత్తం కడుపంతా పిండేస్తుంది. వికారం అనిపిస్తుంది, వాంతి అనిపిస్తుంది, కడుపంతా పిండేస్తుంది. ఇక చూడండి, దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. అరుస్తూ దురాత్మ కడుపంతా పిండేస్తుంది. వాంతి అనిపిస్తుంది, వికారం అనిపిస్తుంది. చూడండి. ఇక దురాత్మలు బయటపడ్డాయి. దురాత్మలు గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. అరుస్తూ కడుపంతా పిండేస్తుంది. వాంతి, వికారం, మంటలు, గొంతు వరకు మంటలు ఎగచిముతున్నాయి. నోటి వరకు మంటలు ఎగచిముతున్నాయి. వాంతి, బకెట్ రెడీగా ఉంది. వాంతి రూపంలో ఇక వాంతి చేసుకుంటున్నాం. వాంతి రూపంలో దురాత్మలో అరుస్తూ గట్టిగా అరుస్తూ దురాత్మలు వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. మొత్తం మంటలు మొత్తం కూడా గొంతు వరకు ఎగచిముతున్నాయి. చూడండి, గొంతు వరకు మంటలు ఎగచిముతున్నాయి. ఇక దురాత్మలు ఇక తట్టుకోలేవు. నోటి ద్వారా వాంతి రూపంలో, వాంతి ఉమ్ము రూపంలో, నురుగ రూపంలో మొత్తం కడుపంతా పిండేస్తుంది. చూడండి, మొత్తం తిప్పేస్తుంది.
మంటలు, పాతాల నుంచి వచ్చిన మంటలు మొత్తం గొంతు వరకు ఎగజిమినాయి. గొంతు వరకు దురాత్మలు కాలిపోతున్నా, మంటల్లో కాలిపోతున్నా. వాంతి రూపంలో, యేసుక్రీస్తు నామంలో వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. ఇగరా నో తెరిచి వాంతి రూపంలో మొత్తం ఎగచెమ్ముతుంది, మొత్తం ఎగచెమ్ముతుంది. రైట్, అలాగే బయటికి రావాలి. అలాగే లాగుతున్నాను, ఆ దురాత్మని నోటి ద్వారా బయటికి లాగుతున్నాను, బంధించేశాను. వాంతి అనిపిస్తుంది, వికారం అనిపిస్తుంది. వాంతి రూపంలో దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇక నొప్పులు, నడువు నొప్పి మొత్తం కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడే దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డ పొట్టలో మంటలు రిలీజ్ చేశాడు. నోటి ద్వారా ఫాస్ట్గా లాగుతున్నాను, బయటికి లాగేస్తున్నాను. బయటికి వచ్చేస్తాను చూడండి. రైట్, ఉమ్ము రూపంలో, దగ్గు రూపంలో, ఉమ్ము రూపంలో మొత్తం మంటలు మొత్తం ఎగజిమ్ముతున్నాయి గొంతు వరకు. రైట్, మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది. ఎవరినివా? దురాత్మలు నిన్నే అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, మంటల్లో కాలిపోతున్నా. ఎవరు నీవో? ఈ బిడ్డకు నడు నొప్పి పుట్టించేది నువ్వేనా? ఈ బిడ్డకు నడు నొప్పి కలిగించి నొప్పులతో చంపాలనుకునేది నువ్వేనా? ఈ బిడ్డకు కాళ్ళు మోకాళ్ళ నొప్పులన్నీ కలిగించేది నువ్వేనా? ఈ బిడ్డను చంపాలనుకుంటున్నావా? ఏం చేస్తున్నా బిడ్డ వంటలో? దురాత్మ చూడండి, మంటలు తట్టుకోలేక గట్టిగా అరుస్తూ, తట్టుకోలేదుగా పాతాల మంటల్లో అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు ఈ కుటుంబంలో? ఈ కుటుంబాన్ని నష్టం చేసింది నువ్వేనా? ఆర్థికంగా మాట్లాడా? ఆర్థికంగా ఈ కుటుంబంలో నష్టాలు కలగ చేసేలాగున చేసేది నువ్వేనా? దురాత్మలు, ఆ దురాత్మలు మంటల్లో వాడికి బయలు కమ్మి మంటల్లో ముల్లోకాలు కనబడుతున్నాయి. ఇక బయటకు వచ్చేస్తున్నాం నోటి ద్వారా మొత్తం వెళ్ళిపోతున్నాం. మొత్తం కూడా విడిచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడే నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా సెట్ అయిపోతున్నాయి. ఒక దూత మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. దేవదూత ఇప్పుడే మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. దేవదూత టచ్ చేయండి. నడువును, మోకాళ్ళ నొప్పులు ఇప్పుడే టచ్ చేస్తున్నాడు. నొప్పంతా వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామంలో విడిచేసి వెళ్ళిపోతుంది. Clap your hands and say thank you Jesus. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. అమ్మ ఒకసారి ఇక్కడ నడిచి చెక్ చేసుకోండి. అమ్మ స్టేజ్ మీద నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వంగి కూడా చెక్ చేసుకోండి. మొత్తం వంగి నడవండి. నడిచి చెక్ చేసుకోండి. మొత్తం నడవండి. ఫాస్ట్ నడవండి. రికే షుకుజు చూడండి. నడవండి ఫాస్ట్గా. మొత్తం నొప్పులను వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డను బట్టి స్వస్థపరుస్తున్నాడు. చూడండి, బేతల్ టవల్లో ఇప్పుడు ఒకసారి వంగి చెక్ చేసుకోండి. అమ్మా వంగండి, ఒకసారి వంగి చెక్ చేసుకోండి.
నడుము నొప్పి ఉండనే ఉండదు. ఓ నడుము నొప్పి ఉండనే ఉండదు. వా ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎస్ ఇప్పుడు ఎలా ఉందమ్మా? మైక్ ప్లీజ్. ఎలా ఉందమ్మా? వాళ్ళంతా మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. తేలిగా ఉంది. ఇప్పుడు నడుము నొప్పి ఉందమ్మా? ఒకసారి చెక్ చేసుకోండి. లేదు. మైకులో గట్టిగా చెప్పండి అమ్మా, దగ్గర పెట్టుకొని చెప్పండి మైకు. లేదు, నడుము నొప్పి లేదు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, ఒకసారి మోకాళ్ళ నొప్పులు చూసుకోండి. మోకాళ్ళ నొప్పులు కూడా లేవు. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా నడుము నొప్పి? ఈ మోకాళ్ళ నొప్పులంతా ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయమ్మా? 4-5 సంవత్సరాల నుంచి ఈ మోకాళ్ళ నొప్పులు మీకు ఉన్నాయి. ఇప్పుడు మీకు అరుస్తే ఏదో మీలో నుంచి ఎందుకు అట్లా అరిచారమ్మా? ఎందుకు అలా అరిచారు? కడుపులోకి మంట వచ్చేసింది. మంట వచ్చిన తర్వాత ఏమనిపించిందమ్మా మీకు? నోరంతా ఎండిపోయింది. ఊపిరి ఆడకుండా అయిపోయింది. మీలో నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించిందా? వావ్. ఇప్పుడు మీకు నొప్పి లేదు, నొప్పి లేదు, మోకాళ్ళ నొప్పులు లేవు. ఇంకోసారి నడిచి, ఒకసారి గట్టిగా ఫాస్ట్గా నడిచి అందాక వెళ్ళండి అమ్మా. ఎస్ అందాక వెళ్ళి ఒకసారి ఫాస్ట్గా నడవండి. ఓ రేబేబేకేజే బేతేలు దేవుడు బేతేల్ టవర్లో కార్యం చేయుచున్నాడు. ఎస్ ఇంకోసారి. ఓ హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువునకు మహిమ చెల్లించండి. బేతేలు దేవుడు యేసయ్యా హల్లెలూయా. ఎస్ ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఇప్పుడు ఫ్రీగా ఉంది. మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. ఫ్రీగా ఉంది. వావ్, దేవుడు కార్యం చేశాడు. దేవుడికి మహిమ కలుగాక. హల్లెలూయా. సే హల్లెలూయా. ఎస్ ఎక్కడ ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించబోతున్నాడు. ఆయన కార్యం చేసే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. ఎస్ గాడ్ బ్లెస్ యు. దేవుడు మన బాగా దీవించును గాక.